హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో ఐపీఎల్ ఆక్షన్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది. చాలా టీమ్స్ అన్నీ కూడా డబ్బులు పెట్టుకుని రెడీగా ఉన్నారు ప్లేయర్స్ని కొనుక్కోవటానికి. ఇది చాలా మెగా ఆక్షను. ఈ ఆక్షన్లో పోటీ పడే ప్లేయర్స్ అలాగే ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే అమౌంట్ కూడా చాలా హ్యూజ్గా ఉండబోతుంది. ముఖ్యంగా ఈసారి ఇండియన్ ప్లేయర్సే చాలామంది రెడీగా ఉన్నారు టీమ్స్ మారడానికి. అలాగే టీమ్స్ కొనుక్కుంటానికి కూడా డబ్బులు పెట్టుకొని రెడీగా ఉన్నారు. ముఖ్యంగా పంజాబ్ దగ్గర చాలా డబ్బులున్నాయి. సో, అసలు అదేంటి? ఎవరు ఎవరిని రిటైన్ చేసుకోబోతున్నారు? ఎవరు ఏ ప్లేయర్‌ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఈరోజు మనం క్రికెట్ అనలిస్ట్ సందీప్ ఉన్నాడు. సందీప్‌తో డిస్కస్ చేసి తెలుసుకుందాం. హాయ్ సందీప్. హాయ్ సార్. నమస్తే. ఏంటి సంగతి? ఇప్పుడు పంజాబ్ దగ్గర ఎక్కువ డబ్బులున్నాయి. ఫస్ట్ చాలా పంజాబ్‌తో పోదాం. పంజాబ్ కి కెప్టెన్ కూడా కావాలి. సో, మళ్ళీ ఎవరిని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? హై ఛాన్సెస్ ప్లేయర్స్‌లో పంజాబ్ పెట్టుకుంది ఎవరిని ప్లేయర్స్‌ని? 110 కోట్లున్నాయి వాళ్ళ దగ్గర. అవును. సెకండ్ ప్లేస్‌లో ఆర్‌సీ వాళ్ళ దగ్గర 83 కోట్లున్నాయి. అవును. ఇక్కడే క్లియర్‌గా మీకు 27 కోట్ల వ్యత్యాసం తెలుస్తుంది. హ్మ్. లీస్ట్ అమౌంట్ రాజస్థాన్ రాయల్స్ దగ్గర ఉంది 41 కోట్లు. హ్మ్. 41 కోట్లు ఎక్కడ, 110 కోట్లు ఎక్కడ, 60 కోట్ల డిఫరెన్స్. హ్మ్. సో దే హ్యావ్ హ్యూజ్ మనీ. హ్మ్. అండ్ వాళ్ళు ఎవరిని రిటైన్ చేసుకున్నారు? ఒక వికెట్ కీపర్, ఓపెనర్‌ని రిటైన్ చేసుకున్నారు, ప్రభ్ సిమ్రన్ సింగ్. అలాగే శశాంక్ సింగ్ ఒక ఫినిషర్‌ని రిటైన్ చేసుకున్నారు. మిగతా వాళ్ళందరికీ టాటా బై బై చెప్పారు. హ్మ్. బట్ అందులో విత్ ద హోప్ దట్ హర్షదీప్ సింగ్ ఆర్టీఎం చేసుకోవచ్చని. ఎందుకంటే 4 ఆర్టీఎం ఆప్షన్లు ఉన్నాయి వాళ్ళకి. హ్మ్. 2 రిటెన్షన్స్ అయిపోయాయి కాబట్టి 4 ఆర్టీఎం చేసుకోవచ్చు మెగా ఆప్షన్ నుంచి. ఓకే. హర్షదీప్ సింగ్‌కి ఫస్ట్ రిటెన్షన్ కొంటే అతనికి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. అంతవరకు హర్షదీప్ సింగ్ పలకడేమో అని చెప్పేసి వదిలేశారు. వాళ్ళు గనుక హర్షదీప్ సింగ్‌ని వదిలేశారు అంటే అది చాలా చాలా తెలివి తక్కువ నిర్ణయం అవుతుంది. ఎందుకంటే అతను లాస్ట్ 3 ఇయర్స్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు పంజాబ్‌కి. అవును. అన్లెస్ అది చాలా పెద్ద అమౌంట్‌కి స్లాగ్ వెళ్ళిపోయి అవర్స్‌లో మనోడు ఆ! బాగా ఉండేవాడు. అన్లెస్ పెద్ద అమౌంట్‌కి వెళ్ళిపోయి ఇంక మాకు వద్దులే అనుకుంటే తప్ప హర్షదీప్ సింగ్ పంజాబ్ నుంచి బయటకి రావడం కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. వాళ్ళు తీసుకుంటారనిపిస్తుంది. హ్మ్. బట్ మిగతా మొత్తం సిస్టమే మారిపోయింది. టీమ్ అంతా మారిపోద్ది ఈసారి. లాస్ట్ 10 ఏళ్లుగా పంజాబ్ కింగ్స్ స్ట్రగుల్డ్ విత్ దేర్ బ్యాలెన్స్. చాలా. మీకు మయాంక్ అగర్వాల్ క్యాప్టెన్ అనుకున్నారు, అతను నెక్స్ట్ సీజన్ వదిలేశారు. శిఖర్ ధవన్ క్యాప్టెన్ అనుకున్నారు, అది ఇప్పుడు ఆడతాడో ఆడో తెలియదు. అండ్ రాజపక్షాని తీసుకున్నారు, సికందర్ రజాన్ తీసుకున్నారు, లివింగ్స్టన్ కేఎల్ రాహుల్. తీసుకున్నారు. కేఎల్ రాహుల్ లక్నోకి వెళ్ళిపోయాడు. లాస్ట్ టైం చూసుకుంటే హ్మ్. కనుక మీకు తర్వాత జానీ బేర్స్టో ఉన్నాడు. శామ్ కరణ్కి 18 కోట్లు ఇచ్చి మరీ 18 తీసుకున్నారు. కోట్లిచ్చి. కైసో రబాడా అని తీసుకున్నారు. ఇంతమంది ప్లేయర్లను తీసుకున్నా దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ దట్ బ్యాలెన్స్. ముందు షారుఖ్ ఖాన్ ఉండేవాడు, అతను 9 కోట్లు 10 కోట్లు ఇచ్చారు, అవును. అతను వెళ్ళిపోయాడు. సో ఆ బ్యాలెన్స్ అనేది రాకపోవడంతో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అంతే సాలిడ్ లెవెల్లో దెబ్బతినింది. లాస్ట్ టైం కొన్ని క్లోజ్ మ్యాచ్లు ఓడిపోయారు, అలాగే కొన్ని క్లోజ్ మ్యాచ్లు గెలిచారు. బట్ అందులోంచి వాళ్ళు చూడాల్సింది ఏంటి అంటే, ఒక హర్షల్ పటేల్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్లో బాగా కాంట్రిబ్యూట్ చేశాడు. హర్షదీప్ త్రూఅవుట్ కాంట్రిబ్యూట్ చేశాడు. బ్యాట్తో శశాంక్ కాంట్రిబ్యూట్ చేశాడు, ప్రభు సిమ్రాన్ కాంట్రిబ్యూట్ చేశాడు. సో వీళ్ళని ఎట్లాగైనా సరే ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ మెయిన్ స్టే ఆఫ్ ద బ్యాటింగ్ ఆర్డర్ ఎవరు ఉండాలి? లాస్ట్ టైం వాళ్ళ బ్యాటింగ్ మెయిన్ స్టే ఎవరు? శిఖర్ ధవన్. ఆయనకి ఇంజరీ అవ్వడం వల్ల దాదాపు ఒక 7 8 మ్యాచ్లు ఆడలే అతను. సో ఇండియన్ బ్యాటర్ ఎవరు వాళ్ళకున్నది? లాస్ట్ టైం ఎవరు లేరు. యూ హ్యాడ్ టు రిలై ఆన్ జానీ బేర్స్టోనో, లియామ్ లివింగ్స్టోనో వాళ్ళ మీదే రిలై అవ్వాల్సి వచ్చింది. వాళ్ళు ఆడారు, 1 2 ఇన్నింగ్స్ ఆడారు. కానీ ఏదన్నా టీంలో ఒక ఇండియన్ స్ట్రాంగ్ బ్యాటర్ ఉంటే కనుక ఆ టీంకి వచ్చే బ్యాలెన్స్ కానీ, ఆ టీంకి వచ్చే ఒక ఊపు కానీ వేరేగా ఉంటుంది. సో వాళ్ళ ముందు ఉన్న ఇండియన్ బ్యాటర్స్ ఎవరో లిస్ట్ చేసుకోవాలి. ఓ నితీష్ రాణా, ఓ వెంకటేష్ అయ్యర్, ఓ శ్రేయాస్ అయ్యర్, కుదిరితే రిషబ్ పంత్. కేఎల్ రాహుల్ మళ్ళీ వెళ్తాడో లేదో తెలియదు. అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి మరి రిలేషన్స్ ఎలా ఉన్నాయో తెలియదు. నాకు రావడానికి ఓకే అని చెప్తే బిడ్ చేస్తారు. ఐ వాంట్ కమ్ దేర్ అని అంటే బిడ్ చేయరు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అది ఓకే. వాళ్ళతో ముందే మాట్లాడుకుంటారు. బలవంతంగా మేము ఆర్టీఎం చేసాం మేము కొనేసాం రాకపోతే ఎట్లా అనేది ఉండదన్నమాట. సో హ్మ్. అలాంటి ఈక్వేషన్స్ డెఫినెట్లీ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. కొన్ని ఫారెన్ ప్లేయర్స్ ఎవరైనా తెచ్చుకోవాలి అంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ బేస్ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరిని తెచ్చుకుంటే బాగుంటుంది. కాన్వే లాంటి వాళ్ళు, రచిన్ రవీంద్ర లాంటి వాళ్ళు, జాస్ బట్లర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ అవైలబుల్లో ఉన్నారు. వీళ్ళందరూ తీసుకునే ప్రయత్నం చేస్తారు. టిమ్ డేవిడ్ లాంటి వాడు ఒక సాలిడ్ ఫినిషర్గా ఉన్నాడు, కెన్ బౌల్. అలాగే లాస్ట్ టైం ఫినిషింగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. శశాంక్ అశుతోష్ చేసినా కూడా దే నీడెడ్ అనదర్ ఫినిషర్. సో ఒక 5 6 7 ఆర్డర్లో, అంటే మీరు 5లో శశాంక్ ఆడుతున్నారంటే 6 అండ్ 7లో కూడా మీకు ఫినిషర్స్ కావాలి. 4లో ఆడగలిగే బ్యాటర్ కావాలి. సో ఇన్ని ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ డబ్బుల వల్ల. అండ్ ఇప్పుడు పంత్ వచ్చాడు ఆప్షన్లోకి, శ్రేయాస్ అయ్యర్ వచ్చాడు ఆప్షన్లోకి, ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళు, జాస్ బట్లర్ లాంటి వాళ్ళు ఆప్షన్లోకి వచ్చారు, గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళు ఆప్షన్లోకి వచ్చారు, గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాళ్ళు ఉన్నారు, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే. వీళ్ళందరూ ఇన్ని ఆప్షన్స్ ఉండగా 110 కోట్లు పెట్టి కూడా మీరు టీంని సెలెక్ట్ చేయలేదంటే కనుక ఇట్స్ సివియర్ ప్రాబ్లం అది. అవును. రికీ పాంటింగ్ కోచ్గా వచ్చాడు. లాస్ట్ టైం ట్రెవర్ బెయిలిస్ కోచ్గా ఉన్నాడు. వదినాయన వెళ్ళిపో ఉన్నారు, రికీ పాంటింగ్ తెచ్చారు. రికీ పాంటింగ్ ఎంత ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు మీరు? పంజాబ్ కింగ్స్లో 6 మెయిన్ షేర్ హోల్డర్స్ ఉన్నారు. 6 దిశలో లాగుతారు ఆ టీంని. అందుకే ఆ టీం ముందుకు వెళ్ళట్లే, అక్కడే ఉంటుంది.
సో దేర్ నీడ్స్ టు బీ సమ్ కైండ్ ఆఫ్ రిఫైన్మెంట్ ఆ స్ట్రక్చర్లోకి. అండ్ కోచ్ మీద కంప్లీట్గా భారం వదలాలి, ఎందుకంటే కోచే ఈ ఆప్షన్లో టీంని నిర్ధారిస్తాడు, కెప్టెన్ లేడు వాళ్ళకి. సో అప్పుడు నీకు రిషబ్ పంత్కి పాంటింగ్కి మంచి బాండింగ్ ఉంటుంది కదా, ఉంది, సో మేబీ ఏమన్నా పంత్ని అటు ట్రై లాగే చేయొచ్చు, ఛాన్స్ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఎందుకంటే పంత్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి బయటకి ఎందుకు వచ్చాడు, ఒకటి రేట్ కుదరలేదా, బ్రాండింగ్ కుదరదని విషయం పక్కన పెడితే ఐఎమ్ షూర్ క్యాప్టెన్సీ విషయంలో కొంచెం వీల్ హ్యావ్ టు వెయిట్ అన్నట్టుగా ఏదో మాట్లాడి ఉంటారు. అట్టట్లా కుదురుతుందని పక్కకు వచ్చాడు, ఒక రిస్క్ తీసుకొని. వేరే టీంకి వెళ్ళినా నేను క్యాప్టెన్గా ఉండకపోయినా పర్వాలేదు, నేను కనుక ఒక స్ట్రాంగర్ బేస్ ఉన్న టీంకి వెళ్ళానంటే అది నా కెరియర్కి, నా బ్రాండింగ్కి, నా ఎండార్స్మెంట్స్కి అన్నిటికీ మంచిదని ఆలోచనలో ఉంటాడు. దానికి మంచి అవకాశం అంటావు ఇది పంజాబ్ క్యాప్టెన్గా వెళ్ళి అక్కడ ఇఫ్ యూ కెన్ టర్న్ థింగ్స్ అరౌండ్ చాలా మంచి అవకాశమే. బట్ అది చూడాలి ఎంతవరకు ఉంటుంది ఏంటి పరిస్థితి అని. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్కస్ స్టోయినిస్ లాంటి వాళ్ళు, వీళ్ళు బాగా గట్టిగా ఆల్రౌండర్స్, చేసిన ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా గట్టిగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అండ్ శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, అతను కూడా మంచి అవకాశం ఉంది అతనికి. ఇన్ఫ్యాక్ట్ అతను ఎక్కడికి వెళ్ళినా క్యాప్టెన్సీ పరంగా అతనికి మార్క్ అనేది రాలే. సో మళ్ళీ అగైన్ అక్కడికి ఏమన్నా వెళ్తాడా అనేది ఇంకొక పాయింట్గా ఉంటుంది. సో డెఫినెట్లీ ది రిషబ్ పంత్ అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య ఓకే ఫైన్ బాగానే ఉంది, గో ఫర్ మీ అన్నట్టు ఇండికేషన్ వచ్చిందంటే దే విల్ గో ఆల్ అవుట్. ఆల్దో వాళ్ళకి ప్రభసిమ్రన్ సింగ్ కీపర్గా ఉన్నా, మీరు రిషబ్ పంత్ని పెట్టుకొని మిడిల్ ఆర్డర్లో ఆడేసి ప్రభసిమ్రన్ మీరు ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా వాడుకోవచ్చు, అది ఫీల్డర్గా కూడా వాడుకోవచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి వాళ్ళకి. సో అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఏం చేస్తారు ఎట్లా చేస్తారు. సో ఇప్పుడు పంజాబ్ దగ్గర బౌలింగ్కి వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళు హర్షదీప్ సింగ్ అన్నావు, అలాగే హర్షల్ పటేల్, సో వీళ్ళని రిటైన్ చేసుకున్నా మెయిన్ స్ట్రీమ్ బౌలర్ ఎవరైనా మిస్ అవుతున్నారు వీళ్ళకి, స్పిన్నర్స్ కానీ? వాళ్ళకి లాస్ట్ టైం హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్ 2 స్పిన్నర్స్, లివింగ్స్టన్, సికందర్ రాజా కూడా వేసేవాళ్ళు. అవును, రాహుల్ చహర్ ఫామ్ అటు ఇటుగా ఉంది కాబట్టి మళ్ళీ అతను సెలెక్ట్ చేస్తారు, కొంచెం డౌట్గానే ఉంది. హర్ప్రీత్ బ్రార్ చాలా వాల్యుబుల్ ప్లేయర్, మంచి చాలా వాల్యుబుల్ ప్లేయర్. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల అమౌంట్ కొంచెం వెనక ముందు అవ్వచ్చేమో, కానీ ఇస్ అ వెరీ గుడ్ ప్లేయర్. బ్యాటింగ్ చేయగలడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కూడా వేయగలడు. సో అతను ఏమైనా తెచ్చుకుంటారో చూడాలి. బట్ దే నీడ్ అ వెరీ గుడ్ స్పిన్నర్, లేదంటే కనుక వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి పంజాబ్కి. ఆ వెరీ గుడ్ స్పిన్నర్స్ లిస్ట్లో ఎవరున్నారని చూడాలి. చహల్ వస్తున్నాడు బయటికి, తర్వాత మీకు అశ్విన్ వస్తున్నాడు బయటికి. అశ్విన్ అఫ్ కోర్స్ అక్కడ ఆ ఫ్రాంచైజీ క్యాప్టెన్సీ కూడా వహించు, మళ్ళీ వెళ్ళడానికి ఇష్టపడతాడు లేదు తెలియదు, కానీ అతను వస్తున్నాడు బయటికి. సో ఇలా మీకు స్పిన్నింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, మయాంక్ మార్కండే లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ నీడ్ టు లుక్ ఫార్వర్డ్ టు దోస్ పీపుల్. మిచెల్ శాంట్నర్ లాంటి వాడు ఉన్నాడు, అతను అక్కడికి వెళ్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫాస్ట్ బౌలింగ్ కూడా మిచెల్ స్టార్క్ లాంటి వాళ్ళు ఉన్నారు. మీకు డారెల్ మిచెల్ కోసం లాస్ట్ టైం వాళ్ళు చాలా గట్టిగా వెళ్తే సిఎస్కే వాళ్ళకి దెబ్బేసి తీసేసుకుంది. డారెల్ మిచెల్ వెళ్ళి ఉంటే ఆ టీంకి బ్యాలెన్స్ వచ్చేది, ఆ టీం బ్యాలెన్స్ రాకుండా చేసింది సిఎస్కే. సో అటువంటి ప్లేయర్స్ని ఎంచుకొని ఎలాగైనా సరే వెళ్ళే విధంగా ఆలోచించుకోవాలి. సో మరి చూడాలి కోచ్ అనే మైండ్ సెట్ అట్లా ఉంటుంది పాయింటింగ్. సరే, ఓకే, పంజాబ్ది క్లారిటీ వచ్చింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది ముంబై ఇండియన్స్కి వద్దాం. ముంబై ఇండియన్స్లో వాళ్ళు ముగ్గురునో ఎంతమందినో పెట్టుకున్నారు, 5గురిని పెట్టుకున్నారు. అంటే వాళ్ళు రిటర్న్ ప్లేయర్స్ చాలా తక్కువే తీసుకోవాలి, ప్లస్ వేరే వాళ్ళ కోసం వెళ్ళాలి. సో వేరే ఎక్కడ వాళ్ళు అమౌంట్ని పెడతారని వాళ్ళ ప్లేయర్స్ చూడండి సార్. ఓవరాల్గా ఐ థింక్ వాళ్ళ ముంబై ఇండియన్స్ అనే పేరులో ఇండియన్స్ అనే పేరుకి కొంచెం సార్థకత ఇచ్చారు. అందరు ఇండియన్సే. మీరు 4 or above 5 or above రిటెన్షన్స్ లో ఓన్లీ టీమ్ టు హ్యావ్ ఆల్ ఫారినర్స్, ఆల్ ఇండియన్, సారీ, ఇస్ ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ మన ఓపెన్ చేస్తాడు, నంబర్ 3లో స్కై ఆడతాడు, నంబర్ 4లో తిలక్ ఆడతాడు, నంబర్ 5 or నంబర్ 6లో హార్దిక్ ఆడతాడు, తర్వాత బుమ్రా ఉన్నాడు. వీళ్ళు రిటెన్షన్స్ చూడండి. మీరు ఓపెనర్ ఒకటి సెట్ అయ్యాడు, తర్వాత టాప్ నంబర్ 3 నంబర్ 4 సెట్ అయ్యాడు, ఫినిషర్ ఒకటి సెట్ అయ్యాడు, బౌలర్ ఒకటి సెట్ అయ్యాడు. వాళ్ళు ఇంకా ఫిల్లింగ్ స్పేసెస్ తెచ్చుకోవాలి. ఆ ఫిల్లింగ్ స్పేసెస్ వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత, 45 కోట్లు. అందులో ఒక ఆర్టీఎం ఆప్షన్ ఉంది అన్క్యాప్డ్ ప్లేయర్ మీద. వాళ్ళ దగ్గర లాస్ట్ టైం ఉన్న అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఎవరు, నేహాల్ వదేరా, అన్షుల్ కాంబోజ్, ఆ తర్వాత ఆకాష్ మధ్వాల్, ఇలాంటి ప్లేయర్లు కొంతమంది ఉన్నారు, నమందీర్, ఇలాంటి ప్లేయర్లు ఉన్నారు. వాళ్ళ మీద ఏమన్నా వెళ్తారా అనేది చూసుకోవాల్సిన అంశం. బట్ మిస్సింగ్ పీస్ ఎవరు ఇక్కడ, ఇషాన్ కిషన్ ఇస్ మిస్సింగ్ పీస్. కీపర్, ఓపెనర్, లెఫ్ట్ హ్యాండ్, చాలా అద్భుతమైన కాంబినేషన్. కీపర్, ఓపెనర్, లెఫ్ట్ హ్యాండర్. లాస్ట్ టైం అతని మైండ్ కొంచెం మెంటల్ ఫెట్టిగ్ అవ్వడం, టీం నుంచి బయటకు వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి కాబట్టి కొంచెం సరైన ఇదిలో లేడు. బట్ ఇప్పుడు నౌ ఈస్ ప్లేయింగ్ రంజీ ట్రాఫీ, కొంచెం బెటర్గా కంబ్యాక్ ఇద్దామనే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి అతన్ని మళ్ళీ తీసుకొచ్చే ఆలోచనలో ఉంటారు. అతన్ని తీసుకొచ్చే ఆలోచనలు ఉంటే మీకు మిడిల్ ఆర్డర్లో చాలా మంచి ఫారెన్ బేస్తో వెళ్ళొచ్చు. మీరు మంచి గన్ నంబర్ 4 బ్యాటర్ కోసం వెళ్ళొచ్చు. యూ కెన్ గివ్ యూ సమ్ గుడ్ రన్స్. ఒక గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాడు చాలా బాగా హెల్ప్ అవుతాడు. లివింగ్స్టన్ లాంటి వాడు ఇంకా బాగా హెల్ప్ అవుతాడు, స్పిన్ కూడా చేస్తాడు. అలాంటి బ్యాటర్స్ వెళ్ళిపోతారు. మ్యాక్స్వెల్ అసలు ఐపీఎల్లో అతను ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ముంబై ఇండియన్స్. ఆ తర్వాత అటు ఇటు మొత్తం అంతా తిరిగాడు, వేరే విషయం, బాగా సెట్ అవుతారు. సో అటువంటి ఆలోచన పెట్టుకుంటారు. అండ్ ఇప్పుడు బౌలర్స్లో మీకు బుమ్రాకి సపోర్ట్గా ఉండే 2 ఫాస్ట్ బౌలర్లు కావాలి. మీరు వాళ్ళు గెలిచినప్పుడల్లా చూడండి 5 సార్లు. అటువైపు మలింగా ఉన్నాడు,
లేదా మీకు మిచెల్ మెక్లెనిగన్ ఉన్నాడు, లేదంటే కనుక ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు. ఇలాంటి ఒక సెటప్ ఉండింది వాళ్ళ దగ్గర, బుమ్రాతో పాటు ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్. సో అలాంటి ఇద్దరు గన్ ఫాస్ట్ బౌలర్స్ని ఎత్తుక్కోవాలి. జస్ట్ ఇమాజిన్ మిచెల్ స్టార్క్ కోసం వాళ్ళు వెళ్తే ఎలా ఉంటుంది. అంత డబ్బులు లేవు వాళ్ళ దగ్గర కనుక ఇంకో 10 కోట్లు ఎక్స్ట్రా ఉంటే ఖచ్చితంగా మిచెల్ స్టార్క్ మీద చాలా గట్టిగా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళరని కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళరని కాదు, బట్ స్టిల్ దేర్ ఇస్, మీకు పంజాబ్ నుంచి కాంపిటీషన్, ఆర్సీబీ నుంచి కాంపిటీషన్ కొట్టేస్తా ఉంటుంది. స్టార్క్ కావాలి. సో ఇటువంటి కొన్ని ఆస్పెక్ట్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది. బోల్ట్ ఈజ్ అ ఫెంటాస్టిక్ ఆప్షన్ వాడికి. ట్రెంట్ బోల్ట్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, బుమ్రాతో బౌలింగ్ చేస్తాడు, ఫెంటాస్టిక్ ఆప్షన్. లాస్ట్ ముంబై ఇండియన్స్ ఎక్కడ కొంచెం స్ట్రగుల్ అయినట్టు కనిపించారంటే స్పిన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉందని. వాళ్ళు పీసీ నమ్ముకున్నారు పీయూష్ చావ్లాని, బట్ ఐ థింక్ ఈసారి ఆలోచిస్తారు పీయూష్ చావ్లా కాకుండా ఇంకేమన్నా ప్లాన్ చేద్దాం. ఆయన అన్క్యాప్డ్ ప్లేయర్ లిస్ట్లోకి వస్తాడు. ఆర్టీఎం చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఆయన ఆడుతున్నాడు అంటే అది వేరే విషయం. ఆయన 5 ఏళ్ళు అయిపోయింది. సో వేరే స్పిన్నర్ని ఏమైనా తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అశ్విని తెచ్చుకుంటే ఎట్లా ఉంటుందో ఆలోచిస్తారు. ఆ వికెట్ లేదంటే కనుక చహల్ని తెచ్చుకుంటారు. చహల్ ప్రాబ్లీ 2013 లో వాళ్ళకి గొడవ అయింది కాబట్టి తీసుకుంటారో తీసుకోరో తెలియదు. సో మిగతా ఎవరన్నా స్పిన్నర్ ఉన్నారంటే కనుక ఖచ్చితంగా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నూర్ అహ్మద్ ఉన్నాడు, ముజీబ్ ఉన్నాడు, అట్లాంటి వాళ్ళని తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. సో ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ కావాలి, ఇద్దరు స్పిన్నర్లు కావాలి, 4 కావాలి. మిడిల్ ఆర్డర్ లో మీకు ఫినిషింగ్ ఆప్షన్స్ ఇవ్వగలిగే బ్యాటర్స్ కావాలి, అలాంటి బ్యాటర్లు కావాలి. జాస్ బట్లర్ వాడు ఖాళీగా ఉన్నాడు. ఆర్ఆర్ అతన్ని ఆర్టీఎం చేయలేదు. ఆర్ఆర్ దగ్గర 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. అతను కీపర్ బ్యాటర్ కిందగానే వస్తాడు. సో ఆర్ఆర్ అండ్ ముంబై మధ్య బిడ్డింగ్ కొంచెం వెళ్తుంది. బట్ మిగతా వాళ్ళు ఎవరన్నా పోచ్ చేద్దాం లాగేద్దాం వచ్చేస్తారు. ఎందుకంటే బట్లర్ కి కీపర్ బ్యాట్స్మెన్ ప్లస్ ఇది ఎక్కడన్నా ఫీల్డింగ్ చేస్తాడు, ఓపెనింగ్ చేస్తాడు కాబట్టి. బట్ ముంబైకి వెళ్తే కనుక చాలా స్ట్రాంగ్ టీం తయారు. బట్లర్ కూడా ముంబై నుంచి వచ్చిన క్యాండిడేట్. సో అతని గురించి వెళ్ళే అవకాశాలు గట్టి కనిపిస్తుంటాయి. మీ కీపర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ముంబై ఇండియన్స్ పెట్టుకోవాలి. అప్పుడైతే రాయుడు తీసాడు కాబట్టి సరిపోయింది, కానీ ఇప్పుడు కొంచెం స్ట్రాంగర్ కీపర్స్ ఆప్షన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళకి. సో ఉన్న లిస్ట్ ఆఫ్ కీపర్స్ అందరు ఇండియన్స్ కానీ ఫారినర్స్ కానీ మొత్తం చూస్తారు. హూ నోస్ దెమ్, ఈవెన్ సైడ్ డికాక్ ను వచ్చి అనొచ్చు. రోహిత్ శర్మ డికాక్ మైట్ ఆల్సో ఓపెన్. సో అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కాదనడానికి లేదు. అలా కాదు వార్నర్ని తెచ్చుకుందాం అన్నా కూడా ఓకే, ఎందుకంటే వార్నర్ అంత ధరకు పలకపోవచ్చు ఇప్పుడున్న ఫామ్ లో. అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడట్లేదు. సో రోహిత్ శర్మ అండ్ వార్నర్ ఓపెనింగ్, సో అలాంటిది కూడా మంచి కాంబినేషన్. జితేష్ శర్మ లాంటి వాళ్ళు మీరు కీపర్గా తెచ్చుకోవచ్చు ఆడడానికి. సో ఇన్ని రకరకాల ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళకి. సో అది ఎక్స్ప్లోర్ చేస్తారు. లాస్ట్ టైం ఫాస్ట్ బౌలింగ్ లో వాళ్ళు జెరాల్డ్ కూజ్జేని అండ్ అలాగే నువాన్ తుషార్ అని తెచ్చుకున్నారు. లాస్ట్ టైం పెంట జరిగిపోయిన వాళ్ళతో కాబట్టి వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారు, కానీ ఇట్ వాస్ అ ఫెంటాస్టిక్ యూనిట్ లాస్ట్ టైం. సో ఇప్పుడు హార్దిక్ ఎలాగో బౌలింగ్ చేస్తున్నాడు, బుమ్రా ఎలాగో బౌలింగ్ చేస్తున్నాడు. గెట్ 2 నైస్ ఫాస్ట్ బౌలర్స్, ఆయన కొట్టడం చాలా కష్టం అవుతుంది. మార్కో యాన్సన్ లాంటి చాలా హెల్ప్ అవుతాడు వంకడి వికెట్ మీద. ఎస్ఆర్హెచ్ తీసుకుంటారా తీసుకోవాలని కొంచెం డౌటే నాకు. సో అక్కడికి వెళ్తే బాగా హెల్ప్ అయ్యే క్యాండిడేట్ అవుతాడు. తుషార్ దేశపాండే లాంటి వాళ్ళు బాగా హెల్ప్ అవుతారు, శార్దుల్ ఠాకూర్ లాంటి వాళ్ళు బాగా హెల్ప్ అవుతారు. బట్ అగైన్ దట్స్ డైసీ సిచ్యువేషన్, తీసుకుంటారు తీసుకోరాని. బట్ ఇటువంటి ప్లేయర్స్ మీద అయితే ఫోకస్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి. అండ్ వాళ్ళ దగ్గర అమౌంట్ తక్కువగా ఉంది, 75 కోట్లు వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి 45 crores వాళ్ళు ఇంకొక 15-16 మెంబర్స్ని తీసుకోవాలి. అంటే ఆన్ అన్ యావరేజ్ ప్లేయర్ మీద 3 కోట్లు ఖర్చు పెట్టాలి. అదే పంజాబ్కి 5.5 కోట్లు ఖర్చు పెట్టచ్చు ఆన్ అన్ యావరేజ్. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈవెంట్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటి. అయితే చిన్న ప్లేయర్స్ కూడా పోటీ అనేది ఈసారి ఉంటుంది, మెగా ఆక్షన్ గట్టిగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరు గేమ్ ను ఎట్లా ఇంపాక్ట్ చేస్తారు అనే దాని గురించి స్కౌట్స్ కూడా ఏం చెప్పలేరు. వాళ్ళు విజయ్ హజారే టోర్నమెంట్కి వెళ్తారు, ముస్తాక్ అలీ టోర్నమెంట్కి వెళ్తారు, ఇళ్ళలా చూస్తూ ఉంటారు. ఒకటి చాలా బాగా ఆడేస్తూ ఉంటాడు వెరైటీగా, అంటే పట్టుకుంటే సెట్ అయిపోతే అట్లీస్ట్ 2 seasons వేర్ ఇన్ అనుకునే ఆలోచనలో ఉంటారు. ఓ మిస్టరీ స్పిన్నర్ వస్తాడు, ఆ మిస్టరీ స్పిన్నర్ డీకోడ్ చేయడానికి ఒక సీజన్ అయిపోద్ది. ఆ సీజన్లో ఇతను ట్రాఫీ తెచ్చి పెట్టచ్చు, నెక్స్ట్ సీజన్ ఆడలేకపోయినా. సో మీకు ఆ షార్ట్ టర్మ్ విజన్ అనేది ఏదైతే ఉందో వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఆ ప్లేయర్కి ధర బాగా పెరిగిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ముంబై ఇండియన్స్లో అయిపోయింది కాబట్టి మన ఎస్ఆర్హెచ్కి వచ్చేద్దాం, మన హైదరాబాద్కి వచ్చేద్దాం. సో మన వాళ్ళు యాక్చువల్గా కొనుక్కోవాలంటే బెస్ట్, అంటే మనం ఎక్కడ బ్యాటింగ్లోనే ఎప్పుడు మనకి సవాళ్ళు ఎదురవుతుంటాయి. బౌలింగ్ అనేది స్ట్రాంగ్గానే ఉంటుంది ఎస్ఆర్హెచ్కి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒకటే కొంచెం అటు ఇటు అయింది కానీ మిస్ ఫైర్. బట్ ఎస్ఆర్హెచ్ అంటేనే బౌలింగ్ బలంతోనే వెళ్తాం మనం ఎప్పుడు కూడా. సో ఒక నటరాజన్ తెచ్చుకునే ఆప్షన్ ఉంది ఇప్పుడు మనకి, సో వేరే వాళ్ళని కూడా తెచ్చుకునే ఆప్షన్ ఉంది. సో మన వాళ్ళు ఎవరు వెళ్తే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అవుతుంది మన టీం ఎస్ఆర్హెచ్? మనకి ఇద్దరు ఓపెనర్లు ఉన్నారు ఎస్ఆర్హెచ్కి, అభిషేక్ ట్రావిస్, ఇద్దరు ఓపెనర్ ఫిక్స్. నంబర్ 4 లో నితీష్ ఫిక్స్, నంబర్ 5 లో క్లాసెన్ ఫిక్స్. వీళ్ళని అయితే మనం టాప్ 5 లో ఒక్కడు కావాలి మీకు. నంబర్ 3 లో ఆడే ప్లేయర్ కావాలి. లాస్ట్ టైం నంబర్ 3 ఎవరు ఆడారు? స్టార్టింగ్ ఇనిషియల్ గా మయాంక్ అగర్వాల్ టాప్ 3 లో పెడదాం అనుకున్నారు, వర్కౌట్ కాల. రాహుల్ త్రిపాఠిని ఆడించారు, ఇట్ గుడ్ జాబ్. ఓకే, ఇప్పుడు లాస్ట్ టైం ఏమైంది, మార్క్రమ్ ఫిలిప్స్ ఉండడం వల్ల ఇద్దరులో ఎవరిని ఆడించాలి మార్క్రమ్కి వెళ్ళారు, అది వర్కౌట్ కాల. ఫిలిప్స్ ఉంటే బాగుండేది అనుకునేవాళ్ళు. సో గట్టిగా ఫిలిప్స్ కోసం ట్రై చేస్తారు, ఇప్పుడు కూడా ఎటువంటి సందేహం లేదు, గట్టిగా ట్రై చేస్తారు. బట్
దానికన్నా ముందు వాట్ దే హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఇస్ కమిన్స్కి సపోర్ట్ చేసే బౌలర్స్ ఎవరు. భువనేశ్వర్ కుమార్ కొంచెం అతని పదును తగ్గుండొచ్చేమో కానీ ఐపీఎల్లో అతను ఒక లెజెండ్. అతనికి బుమ్రాకో, చెహల్కో, మలింగాకో వచ్చినంత ఇంపార్టెన్స్ అనేది, వచ్చినంత ఈ ఖ్యాతి అనేది ఎందుకో రావట్లేదు. కానీ హీఈస్ అన్ అల్టిమేట్ లెజెండ్ ఆఫ్ ఐపీఎల్ భువనేశ్వర్ కుమార్. ఆయనకి 19th ఓవర్ ప్రాబ్లం ఉంది కదా. అది లాస్ట్ ఇయర్ పోయింది కదా, బాగానే వేసాడు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో ఉండదు, ఇంటర్నేషనల్ ఆడట్లేదు కదా, అయిపోయింది. సో భువనేశ్వర్ కుమార్ దిల్ ట్రై టు గెట్ హిమ్ బ్యాక్. లాస్ట్ టైం కూడా మెగా ఆక్షన్ లో 4 crores వచ్చాడు. ఈసారి కొంచెం తక్కువకి వస్తాడేమో, ప్రాబ్లీ తెలియదు. అన్లెస్ సిఎస్కే చేసి మాకు భూవీ కావాలంటే తప్ప, ఆర్ పంజాబ్ వచ్చి మాకు బాగుంటాడు. బట్ భూవీ వస్తే బాగుంటుంది. నటరాజన్ ఇస్ టఫ్ టు గెట్, ఎందుకంటే నటరాజన్ కోసం చాలా టీంలు పరితపిస్తాయి. ఒక సీజన్ ఆడతాడు, ఇంకో 3 years ఆడతాడు, అతను తెలివి 36 అప్పుడు ఉన్నద్గత్ ఎలాగో ఉన్నాడు కదా. సో అలా ప్లాన్ చేస్తారు, ఎవరున్నారు ఏంటి. లాస్ట్ టైం ఉన్నద్గత్ కూడా బ్రహ్మాండంగా బాగా వేసాడు, నటరాజన్ బాగా వేసాడు. సో ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ వెల్ ఎస్ఆర్హెచ్ కి. సో ఇప్పుడు వాళ్ళు చూసేది ఏంటంటే కమిన్స్ కి సపోర్ట్ చేసే ఇద్దరు బౌలర్స్ కావాలి. కమిన్స్ కి సపోర్ట్ చేసే ఇద్దరు బౌలర్. లాస్ట్ టైం మోహిత్ శర్మకి వెళ్ళకపోవచ్చు, కొంచెం యంగర్ బ్యాచ్ కోసమే వెళ్తారు. మోహిత్ శర్మ ప్రాబ్లీ ఇంపాక్ట్ కింద బాగా చేసాడు, ఏది లేదు ఆప్షన్ తీసుకుందాం అంటే వెళ్తారు. అంటే నాకు ఎస్ఆర్హెచ్ లో ఏమన్నా అటు మొగ్గు చూపిస్తారు. ఏమంటే లాస్ట్ టైం ఇంపాక్ట్ ప్లేయర్ కింద చాలా బాగా చేసాడు, మంచి వికెట్ టేకర్ అయ్యాడు. గుజరాత్ కి చేసాడు, ఒక 2 మ్యాచ్లు టర్న్ కూడా చేసాడు. మ్యాచ్లు చూడాలి ఎంతవరకు ఉంటుంది. నా తెలిసినంత వరకు దే విల్ గో ఫర్ యంగర్ బౌలర్స్ బౌలింగ్. ఇప్పుడు కాంబోజ్ లాంటి వాళ్ళు, ప్రసిద్ధ్ కృష్ణ కూడా మంచి ఆప్షన్ గా తయారవచ్చు, అతని కోసం వెళ్ళొచ్చు. అండ్ దెన్ ఇప్పుడు శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ తుషారా లాంటి వాళ్ళ కోసం వీళ్ళందరి కోసం ప్రయత్నం చేస్తారు. లాస్ట్ ఇయర్ ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు, అతను మళ్ళీ తెచ్చుకుంటారు. ఎందుకంటే ఉమ్రాన్ మాలిక్ తెచ్చుకుని అతని ఆడిన మ్యాచ్లు చాలా తక్కువ, వేసిన ఓవర్లు ఇంకా తక్కువ. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక మంచి ఫ్లాట్ ట్రాక్ ఇచ్చి ఎక్స్ట్రా పేస్ ఉన్న బౌలర్ వచ్చానంటే కొడితే 6 వెళ్ళే అవకాశం రాకుండా కొంచెం సాలిడ్ గన్ బౌలింగ్ వేసే బౌలర్స్ కావాలి. సో వాళ్ళ కోసం ప్రయత్నాలు గట్టిగా జరుగుతాయి. అండ్ అందులో లాస్ట్ టైం ఫజలక్ ఫారూక్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ 4 foreigners రూల్ వల్ల అతనికి ఎక్కువ ఆడే అవకాశం రాలేదు. అవును. సో ఇప్పుడు ఒకవేళ కనుక మీకు నంబర్ 4లో, నంబర్ 3లో, నంబర్ 6లో మంచి ఇండియన్ బ్యాటర్స్ వచ్చారు అంటే దెన్ దే కెన్ గో ఫర్ అనదర్ ఫాస్ట్ ఫారెన్ ఫాస్ట్ బౌలర్. కుడ్జే లాంటి వాడు, అట్లాంటి వాళ్ళు వచ్చారంటే చాలా హెల్ప్ అవుతుంది ఎస్ఆర్హెచ్కి. లాస్ట్ టైం బాక్ ఎక్కడ పడింది? లేడు. రిస్ట్ స్పిన్నర్ లేడు, ఏ స్పిన్నరు లేడు. ఎక్కువ మాట్లాడతారు. షాబాజ్ అహ్మద్తో వేయించే ప్రయత్నాలు చేశారు, వర్కౌట్ కూడా అయింది అది. సో ఇప్పుడు దే నీడ్ జెన్యూన్ గుడ్ స్పిన్నర్ కావాలి వాళ్ళకి. వాళ్ళు ఉన్న వాళ్ళందరిలో కూడా జల్లెడు బట్టి మంచి స్పిన్నర్ని తెచ్చుకోవాలి, ఇండియన్ స్పిన్నర్. లాస్ట్ టైం మళ్ళీ విజయకాంత్, వ్యాస్కాంత్ వెళ్ళారు, మళ్ళీ అక్కడ మీకు తర్జన్ భర్జన్లు అయిపోయి. హీ లుక్ గుడ్, డీసెంట్గానే ఉన్నాడు, కానీ చూడాలి ఎలా ఉండబోతుంది. మంచి స్పిన్నర్ కావాలి. జతవేద్ సుబ్రహ్మణ్యన్ బాగా మంచిగా వేయగలడు, కానీ అతనికి అంత అవకాశాలు ఇవ్వలేదు. ప్రాబ్లీ ఇప్పుడు ఇంకొంచెం పరిణితి చెందాడేమో, ఇంకొంచెం పరిపక్వత వచ్చిందేమో, అతను తీసుకుంటే కనుక బాగుంటుంది. చహల్ లాంటి వాళ్ళు వస్తే ఇంక సోనే పే సుహాగా, షహల్ ఏమో కానీ రవి బిష్నాయ్ అక్కడ లక్నో రిటైన్ గా బిష్నాయ్ ఛాన్స్. రాహుల్ చహర్ కోసం వెళ్ళచ్చు, రాహుల్ చహర్ మంచి ఆప్షన్ కనిపిస్తాడు. సో ఇలా కొన్ని ఆప్షన్స్ తెచ్చుకో. సుయాష్ శర్మ అని చెప్పేసి లాస్ట్ టైం ఈ బ్యాచ్ కోసం వెళ్ళారంటే ఒక మంచి స్పిన్నర్ దొరికాడంటే కనుక సెట్ ఎస్ఆర్హెచ్. సో ఎస్ఆర్హెచ్ కావాల్సింది 2 యంగ్ ఫాస్ట్ బౌలర్స్, ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్, ఒక స్పిన్నర్. ఆ స్పిన్నర్కి బ్యాకప్ నంబర్ 3లో ఆడే బ్యాటర్ రాహుల్ త్రిపాఠి కానివచ్చు, ఇంకెవరన్నా ఆ లిస్ట్లో ఎవరుంటే వాళ్ళు. ఆ నంబర్ 3లో ఆడే బ్యాటర్ ఒకటి కావాలి. ఐ థింక్ దే విల్ మళ్ళీ సమర్థన ఆర్టీఎం కొడతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే చేసి ఉండాల్సింది, ఇప్పుడు ఫరక్ పడేది కాదు. అతని మీద మీరు 5 సంవత్సరాలు వర్క్ చేసి అతను లాస్ట్ టైం రిటైన్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు వదిలేసి వేరే ఏదో టీంకి వెళ్ళిపోయి ఎస్ఆర్హెచ్ మీద ఆడంటే బాగుండు చూడడానికి. బట్ ఎనీవే అతను బాగానే ఆడాడు. ఇన్ఫాక్ట్ బెంగళూరు మీద 287 రావడానికి సమర్థ్ ఇన్నింగ్స్ కూడా కారణమే. సో అలాంటి ప్లేయర్స్ కొంతమందిని తెచ్చుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ భువీ నట్టు వచ్చారంటే ఇంకెంతకనే కావాల్సింది ఏం లేదు. నటరాజన్ అండ్ భువీ ఇద్దరు వచ్చారంటే హ్యాపీస్. సో చూడాలి, వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ కూడా తక్కువే, 45 కోట్లే. 45 కోట్లు నటరాజన్ విల్ డెఫినెట్లీ గో ఫర్ అ గుడ్ ప్రైస్. తర్వాత మీ నంబర్ 3కి వచ్చే బ్యాటర్ డెఫినెట్లీ విల్ గో ఫర్ అ గుడ్ ప్రైస్. సో అలాంటి వాళ్ళని పిక్ చేసుకోవాలి, ఎవరు ఉంటారో ఏంటి పరిస్థితి అని చెప్పి. సో ఓకే, ఎస్ఆర్హెచ్ అయితే మనకు కావాల్సింది రిస్ట్ స్పిన్నర్స్, అట్లీస్ట్ యంగ్ స్పిన్నర్ ఒకళ్ళు, కమిన్స్ తోని ఒక పేసర్ కావాలి, 3rd లో ఆడే ఒక బ్యాట్స్మెన్ కావాలి. చాలా ఉంది కదా, మరి ఆ 45 కోట్లు సరిపోతే లేదంటే మనం చూద్దాం. సో కమింగ్ టు చెన్నై సూపర్ కింగ్స్, చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఈ వీడియో కోసం. చెన్నై సూపర్ కింగ్స్ ఎవరు రాబోతున్నారు అంటే, ఎవరైనా మెరుపుల్ లాంటి వాళ్ళని ఎవరైనా తీసుకునే ఛాన్స్ ఉందా ఈసారి? అంటే అశ్విన్ని బ్యాకప్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా, ఇట్స్ మై గెస్సింగ్. ఇంకెవరు రాబోతున్నారు? అశ్విన్ వస్తాడు. మోస్ట్లీ ఇంకా లాస్ట్ 2-3 సీజన్లే కదా ఉండేది. అశ్విన్ లాస్ట్ అంతే. ఇంకా ఈ నెక్స్ట్ మెగా ఆక్షన్ ఏమైనా పెట్టారు అంటే కనుక ఐ థింక్ అప్పటికి అశ్విన్ విల్ బి డన్ మోస్ట్లీ. అవును.
సో అశ్విన్ ఖచ్చితంగా చెన్నైకి. అనిపిస్తోంది. ఒక స్పిన్నర్ వచ్చేసాడు. హ్మ్. వాళ్ళ దగ్గర ఉన్నాడు చూడండి, మీకు రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్ గా ఉన్నాడు. అవును. మిడిల్ ఆర్డర్ నంబర్ 5 లో శివం దుబే రెడీగా ఉన్నాడు. అవును. నంబర్ 7 లో జడేజా రెడీగా ఉన్నాడు. హ్మ్. తర్వాత మీకు పతిరాణా నంబర్ 11 లో రెడీగా ఉన్నాడు. తీసుకున్నారు. హ్మ్. మరి ధోని ఎక్కడ ఆడతారో చూడాలి, ఎన్ని మ్యాచ్లు ఆడతారో చూడాలి. ధోనిని ఎలాగ రిటర్న్ చేసేస్తారు అదే ఎన్ని గ్యారెంటీ. మ్యాచ్లు ఆడతారో చూడాలి. హ్మ్. అన్నిటికన్నీ మ్యాచ్లు ఆడంటే నంబర్ 6 4 డౌన్ పొజిషన్ లో ఆడగలగాలి. అవును. లాస్ట్ టైం లాగా నేను 5 డౌన్ వస్తా, 6 డౌన్ వస్తా, 7 డౌన్ వస్తా, నంబర్ 9 లో వస్తా అంటే అంటే కుదరదు. ముందుండి ఆడించేవాడు కదా! అందుకని సో చెప్పి ఆ రేంజ్‌లో ఎళ్ళాడు. నంబర్ 6 మీరు ఫైనలైజ్ చేయగలిగితే హ్మ్. దెన్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఎవరు? ఓపెనర్ కావాలి. నంబర్ 3, నంబర్ 4 బ్యాటర్స్ కావాలి. హ్మ్. లాస్ట్ టైం ఆ రోల్‌ని అద్భుతమైన రీతిలో మీకు రచిన్ రవీంద్ర పోషించాడు, అజింక్య రహానే పోషించాడు. అంతకుముందు రాయుడు చాలా బాగా ఆడాడు. హ్మ్. రాయుడుకి రీప్లేస్‌మెంట్ దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. అవ్వట్లేదు చెన్నైకి అసలు దొరకట్ల. అవ్వట్లేదు. అలాంటి ప్లేయర్ రావడం. రాయుడు హాస్ ప్లేడ్ ఫెంటాస్టిక్ నాక్స్. 2018లో గెలిపించింది Yeah. కానివ్వండి, 23లో గెలిపించింది కానివ్వండి, 21లో కూడా కొంచెం అటు ఇటు ఆడాడు కానీ బట్ 18 అండ్ 23 వాస్ మైండ్ బ్లోయింగ్. చెన్నై గెలిపించిన అవును. దాంట్లో. సో వాళ్ళు ఇప్పుడు అలాంటి ప్లేయర్ ఒకళ్ళు కావాలి. అలాంటి ప్లేయర్ ఎవరున్నారు? ఇండియన్ ప్లేయరే కావాలి మళ్ళీ. అవును. ఎవరినోడిని ఎతుక్కోవాలి. చాలా మంది ఏమంటున్నారు, కేఎల్ రాహుల్ బాగా ఫిట్ అవుతాడు చెన్నై సూపర్ కింగ్స్‌కి అంటున్నారు. ఎందుకంటే కేఎల్ రాహుల్ కూడా కొంచెం ఫ్రీడమ్ కావాలి. నాకు కొంచెం బాగా ఎక్స్‌ప్లోర్ చేయగలిగే ఒక ఫ్రాంచైజ్ కావాలని స్టేట్మెంట్ మళ్ళీ ఇచ్చాడు. ధోనికెళ్తే కాన్ఫిడెన్స్ వస్తదేమో. ధోని వస్తది, దగ్గరికి అలాంటి వెళ్తే ఆలోచనలు ఏమన్నా ఉంటాయి. ఉందా? వస్తాయి. రిషబ్ పంత్ కావాలని చెప్పేసి కొంచెం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ హ్మ్. విషయం సురేష్ రైనానే డైరెక్ట్‌గా చెప్పాడు. హ్మ్. ధోని అండ్ పంత్ చాలా ఎక్కువ సేపు పంత్ అండ్ ధోని వెరీ క్లోజ్. పంత్ చాలా క్లోజ్ ధోనికి. మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కువ టైం పంత్ ఎవరితో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాడంటే ధోనితో స్పెండ్ చేయడానికి అవును. ఇష్టపడతాడు. సీఎస్‌కి నువ్వు రా గురు అంటే గనుక కెప్టెన్సీ కూడా వదిలేస్తాడు. వస్తా కదా అంటాడు. అలాంటి ఒక ఎఫెక్షన్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. సో పంత్ వస్తే వాళ్ళ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. నంబర్ 4లో పంత్, నంబర్ 5లో దూబే, నంబర్ 6లో ధోని, అంటే నంబర్ 7లో జడేజా. పంతొస్తే పంత్ 1 డౌన్ కూడా వచ్చేయచ్చు కదా! 55 కోట్లు హ్యాపీగా. ఉన్నాయి. ఎంతవరకు పంత్ మీద పడతారనేది పాయింట్. అది. ఆ పొజిషన్‌లో మీరు 20 కోట్లు, 22 కోట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా అనేది పాయింట్. అవును. నౌ లుక్ ఎట్ ద బౌలింగ్. పతిరణ ఒక్కడే బౌలర్‌గా ఉన్నాడు. ఫాస్ట్ బౌలర్‌గా. వాళ్ళకి జెన్యూన్‌గా ఫాస్ట్ బౌలర్స్ కావాలి. లాస్ట్ టైం వాళ్ళకి బాగా హెల్ప్ చేసిన బౌలర్స్ ఎవరు? దీపక్ చహర్. దీపక్ చహర్. సరే, కొంచెం ఫామ్ అటు ఇటు అయింది, ఇంజరీ అవును. ప్రోన్. తెలీదు ఏం జరుగుద్దో పక్కన పెట్టండి. తుషార్ దేశపాండే తుషార్ అద్భుతంగా దేశపాండే. హెల్ప్ చేశాడు. వేరే లెవెల్‌లో హెల్ప్ చేశాడు. అవును. సూపర్ సో, బౌలర్. రిటర్న్ చేసుకుంటారు గ్యారంటీ. ఏదో ఒకటి చేసి రిటర్న్ చేసుకోవాలి. ఆర్‌టీఎం చేయలేరు. అయిపోయింది, వాళ్ళ లిస్ట్ అనేది ఫినిష్ అవును. అయిపోయింది. సో రిటర్నే చేసుకోవాలి ఇంక. సో వాళ్ళ ఆ ప్లాన్‌లో వాళ్ళు ఇప్పుడు ఎవరెవరిని చేశారు వాళ్ళు? రవీంద్ర జడేజా, రవీంద్ర రుతురాజ్ జడేజా, గైక్వాడ్, మీకు పతిరానా శివం దుబే, పతిరణ, ధోని. హ్మ్. నువ్వు స్పాట్ ఉంది. ప్రాబబ్లీ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ప్రాబబ్లీ ఆర్‌టీఎం చేసుకోవచ్చు. సో అదొక ఆప్షన్ ఉంది. మిచెల్ శాంట్నర్ లాంటి వాళ్ళు చాలా హెల్ప్ అవుతారు. బట్ ఆల్రెడీ జడేజా ఉన్నాడు. సో ఆలోచిస్తారు. మిచెల్ శాంట్నర్ లాస్ట్ టైం కూడా ఎక్కువ గేమ్‌లు ఆడలేదు. ఏం చేయాలి? అశ్విన్ వచ్చాడు అంటే గనుక శాంట్నర్ అవసరం ఉండకపోవచ్చు. బాగా తక్కువగా అమౌంట్ వస్తే వేరే విషయం. అది ఆలోచిస్తారు. మీకు ధోని ఒక్కడే కీపర్ కాదు, ఒక బ్యాకప్ కీపర్ కూడా కావాలి. మీకు పంత్ వచ్చాడంటే సరే సెట్, పర్వాలేదు. బట్ అదర్‌వైజ్ లాస్ట్ టైం కాన్వే, రచిన్ రవీంద్ర ఇద్దరున్నారు. వాళ్ళిద్దరిని తెచ్చుకోవడం కష్టం అవ్వచ్చు. ఇద్దరు కష్టం. ఎందుకంటే కాన్వేకి చాలా పలుకుతది డిమాండ్ ఇప్పుడు. ఎందుకంటే రచిన్ రవీంద్ర మన దే ఆర్ బాగా వెయిటింగ్. వేరే ప్లేయర్స్ ఎక్కువ డబ్బులు పెట్టుకొని వెయిట్ చేస్తారు మెగా ఆక్షన్. రవీంద్ర బాగా ఆడేసి ఉన్నాడు. రవీంద్ర జడేజా సూపర్ రచిన్ పర్ఫార్మెన్స్. రవీంద్ర బాగా, సో అతను ఒక ఆలోచనలో ఉంటాడు. హ్మ్. సో ఇలాంటి పరిస్థితులు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరిని తీసుకురావడం కష్టం. వాళ్ళిద్దరిలో ఒకళ్ళనన్నా తెచ్చుకుందాం అనే ఆలోచనలో ఉంటారు. అదొకటి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చెన్నై ట్రాక్ మీద స్పిన్నర్స్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం తీక్షణ లాంటి వాడు చాలా అద్భుతంగా హెల్ప్ చేశాడు. వికెట్ దిగకపోయినా పవర్ ప్లేలో అటు ఇటు బాగానే వేసాడు. కొంచెం హెల్ప్ చేశాడు. ధోని ఆల్సో సీమ్ టు లైక్ హిమ్. బట్ ఈసారి మళ్ళీ వస్తాడా? నిజంగానే అంత మక్కువ అనేది ఉందా? మళ్ళీ తీసుకుంటారా? అశ్విన్ వచ్చాడంటే తీక్షణతో సంబంధం ఉంది. హ్మ్. అదొక లాజిక్. హ్మ్. సో తీక్షణ కాకుండా ఇంకెవరైనా ఇండియన్ కొత్త యంగ్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా అనేది ఆలోచిస్తారు. సో సిఎస్కి ఎప్పుడు కూడా మనం ఏదో అనుకుంటాం ఆక్షన్ ఆళ్ళు కావాలి వీళ్ళు కావాలని. సడన్ గా ఆక్షన్ అయిన తర్వాత ఎక్కడ సంబంధం లేని ప్లేయర్ వచ్చి కూర్చుంటాడు సిఎస్కేలో. అవును. ఏందిరా గోలా అనుకుంటే అల్లి ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు, ఫైనల్స్కి వెళ్ళిపోతారు, లేదా ఛాంపియన్షిప్ పర్ఫార్మెన్స్ కొట్టేస్తారు. కూడా అదిరిపోద్ది. ఛాంపియన్షిప్ కొట్టేస్తారు. ఎవడు అవును. ఎక్స్పెక్ట్ చేశాడు రాహాని ఆ లెవెల్లో ఆడతాడు లాస్ట్ ముందు అవును. సీజన్ అని చెప్పేసి ఎవడు ఎక్స్పెక్ట్ చేయాలి. అవును. లాస్ట్ సీజన్ పోయింది, సరే వదిలేయండి. అంతకుముందు సీజన్ అతనే ఆడాడు బాగా. సో ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ కొంచెం స్లోవర్ వన్స్ వేసే బౌలర్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. శార్దుల్ ఠాకూర్ maybe. రాజుల్ ఠాకూర్, జయదేవ్ ఉనాద్కట్ Hmm. ఇలాంటి బౌలర్ల మీద కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్ టైం ముఖేష్ అండ్ సిమర్జిత్ ఇద్దరు మంచి బౌలర్లు ఉన్నారు. మరి వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేసుకుంటారా లేదా అనేది తెలియదు. సాయి కిషోర్ లాంటి ప్లేయర్ ఉన్నాడు. గుజరాత్ కనుక అతను ఆర్టీఎం చేసుకోకపోతే నువ్వు రారా గురు అని చెప్పేసి తీసుకుపోతారు. సాయి కిషోర్ సిఎస్కే అకాడమీ ప్రోడక్ట్. తమిళనాడుకి ఆడతాడు. అదే కదా. సుందర్ మామూలు ఆప్షన్ కాదు, చాలా టెరఫిక్ ఆప్షన్ అవుతాడు. Hmm. అశ్విన్ సుందర్ ఇద్దరిని పెట్టి కూడా టీంలో ఆడించవచ్చు మీరు. అవును. ఎందుకంటే 7లో జడేజా, 8లో సుందర్, 9లో అశ్విన్. తర్వాత మీరు ఇంపాక్ట్ ప్లేయర్లో ఒకటి మార్చుకోండి టాప్లో. సో అది కూడా సెట్ అవుతుంది. నటరాజన్ తీసుకోవడానికి కూడా అన్ని అవకాశాలు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ వాళ్ళకి కూడా కావాలి. అవును.
సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఎవరిని పిక్ చేసుకుంటారనేది చెప్పడం కష్టం. బికాజ్ ఐఎమ్ ష్యూర్ వాళ్ళు ఒక ప్లేయర్ మీద 20 కోట్లు పెట్టడానికి, ఇంకొక ప్లేయర్ మీద ఒక 10-12 కోట్లు పెట్టడానికి సిద్ధపడున్నారు. వాళ్ళకున్న అక్కడే అయిపోతాయి వాళ్ళకున్న almost. 55లో 30-32 ఇద్దరు ప్లేయర్కి వెళ్ళిపోతాయి. ఉన్న ప్లేయర్లు 5, ఇంకో ఇద్దరు ప్లేయర్ వస్తే 7, మిగతా 13 మంది 14 మందిని వాళ్ళు 20 క్రోర్స్లో కొనాలి. సో మీరు ఆలోచించండి ఎంత బేస్ ప్రైస్తో ఎవరెవరు తీసుకుంటారు, ఎవరెవరు ఉన్నారు, ఏంటి పరిస్థితి అని. ఐ జెన్యున్లీ బిలీవ్ అండ్ ఫీల్ షేక్ రషీద్ లాంటి వాళ్ళు, రాజ్వర్ధన్ హంగర్గీకర్ లాంటి వాళ్ళు ఎవరైతే సిఎస్కేతో ట్రైన్ అయి ఉన్నారో, ఎవరికైతే అవకాశాలు వచ్చాయో సిఎస్కేతో ఉండడానికి, ఫీల్డ్ మీద ఉండే చేయడానికి, ఈసారి దే షుడ్ బ్రేక్ ఇన్ టు ద 11. ఓకే, రషీద్ చాలా మంచి ప్లేయర్, అవును, చాలా మంచి ప్లేయర్ కాదు, ప్యూర్ బ్యాట్స్మెన్ అండ్ వెరీ గుడ్ ఫీల్డర్. అది ఈ ఐపీఎల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో వర్క్ అవుతుందా అనేది చూసుకోవాల్సిన ఒక అంశం. సో ఇలాంటి ప్లేయర్లు ఎవరైనా వస్తే కనుక, హంగర్గీకర్ చాలా మంచి ప్లేయర్, అలాంటి ప్లేయర్లు ఎవరైనా వస్తే చాలా అద్భుతంగా కనిపించే ఒక అంశంలో ఉంటుంది సిఎస్కే. సమీర్ రిజ్వీ ఆఫ్ కోర్స్, అసలు రిజ్వీని రిటైన్ చేసుకుంటారేమో అనుకున్నా. ఆ టీం ఇప్పుడు చాలా గట్టి అమౌంట్కి వెళ్తాడు. బట్ బికాస్ రిజ్వీ కన్నా కూడా దే ఆర్ లుకింగ్ అట్ సంబడి లైక్ రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ అనుకుంటున్నారు కాబట్టి ప్రాబ్లీ రిజ్వీని తీసుకోలేదేమో అన్నట్టుగా కూడా అనిపించింది. ఇక్కడ చెన్నైది నాకేమనిపిస్తుంది అంటే ఓపెనర్ లో మొన్నటిదా కాన్వాయ్, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళు సెట్ అయ్యారు కాబట్టి టాప్ ఆర్డర్ లో కనీసం అట్లా వెళ్ళింది. అంటే ఇప్పుడు ఆ ప్లేస్ ని ఖచ్చితంగా రీప్లేస్ చేయాలి. ప్లస్ వాళ్ళకి 1 డౌన్ ప్లేయర్ అనేది చాలా ముఖ్యం. కావాలి. సో థర్డ్ లో ఎవరు ఆడతారు అనేది చాలా ముఖ్యం. ఇందాక మనం అనుకున్నట్టుగా థర్డ్ లో ఆడే వాళ్ళే ముఖ్యం అవుతున్నారు అవును. ప్రతిసారి కూడా. సో మనకు కూడా ఎస్ఆర్హెచ్ కూడా అదే ప్రాబ్లం, థర్డ్ లో ఆడాలి. సో ఇప్పుడు చెన్నైకి అక్కడ ఏ ఆప్షన్ ఉంది అనేది మెయిన్. అంటే ఎక్కువ కొంచెం money వెచ్చించినా కూడా యంగ్స్టర్స్ మీద ఫోకస్ పెట్టుకోవాలి. అంకుష్ రఘువంశీ అని ఒక మంచి ప్లేయర్ ఉన్నాడు, రఘువంశీ చాలా మంచి ప్లేయర్, మంచి సెటప్ అవును. ఉంది, బాగా ఆడతాడు. అట్లాంటి ప్లేయర్ మీద బాగా ఫోకస్ పెట్టి సమ్మర్ ఏమన్నా శ్రీలంక ప్లేయర్స్ ఏమన్నా బ్యాట్స్మెన్ తీసుకుని 1 డౌన్ తెలియదు సార్, ఐఎమ్ నాట్ షూర్. ధోని శ్రీలంక వాళ్ళని ఎక్కువగా బౌలర్స్ గానే ఉపయోగించుకుందానే ఆలోచనలో ఉంటాడు. మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పటి నుంచి కూడా అవును, శ్రీలంక వాళ్ళు ఎవరు వచ్చినా లోవర్ డౌన్ ది ఆర్డర్ ఆడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది సిఎస్కే బౌలర్స్ లో అంటే మధుశంకర్ మేబీ ప్రాబ్లీ చూస్తారేమో చూస్తారు. తెలియదు. బట్ నంబర్ 3 బ్యాటర్ షుడ్ బి అన్ ఇండియన్ ఐడియలీ. సిఎస్కే ఇథాస్ కి బాగా సెట్ అయ్యేది నంబర్ 3, నంబర్ 4 ఇఫ్ దేర్ ఇండియన్స్. అంటే 5 లో మీకు దూబే ఉన్నాడు, నంబర్ 3, నంబర్ 4 ఇండియన్స్ వచ్చి టాప్ ఆర్డర్ లో ఒక ఫారినర్ వచ్చాడు అనుకోండి, టాప్ ఆర్డర్ లో ఒక ఫారినర్, ఆ తర్వాత మీరు కింద ఎక్కడ మీకు అందరు ఇండియన్సే ఉన్నారు, కోర్ బాగుంటుంది. సో అక్కడ మీరు ఒక మంచి ఒక ధమాకేదార్ ఆల్రౌండర్, స్టైనిస్ లాంటి వాళ్ళను, మయర్స్ లాంటి వాళ్ళను, ఇట్లాంటి వాళ్ళని ఫిక్స్ చేస్తే సెట్ అయిపోద్ది టీం. దూబే, స్టైనిస్ at 5 and 6, ధోని at 7, జడేజా at 8 ఈ ఉంటే గనక సెటప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో చూడాలి, స్టైనిస్ రావాలని బి వెరీ కాస్ట్లీ, అంత తేలిగ్గా అని రాడు అలాంటి ఆల్రౌండర్స్ రావాలి అంటే. సో ఇప్పుడు ఆల్రౌండర్స్ కి పోటీ ఉంది, అలాగే యంగ్స్టర్స్ కి పోటీ ఉంది. ఈ మెగా ఆక్షన్ అనేది సో మామూలుగా లేదు అసలు. ఎవడు ఏ టీంలోకి వెళ్ళి ఎట్లా ఎవరిని రిటర్న్ చేసుకుంటారు, ఎవరిని వదిలేసుకుంటారు అనేది చాలా అంటే చాలా సస్పెన్స్ గానే ఉంది. అందుకే కాసేపు రాజస్థాన్ లాంటి వాళ్ళు యశస్వి జైస్వాల్ మీద, రియాన్ పరాగ్ మీద, ధ్రువ్ జురేల్ మీద ఎందుకు అంత ఖర్చు పెట్టారు? 46 కోట్లు వాళ్ళకే ఎందుకు ఇచ్చేసారు? అంటే వాళ్ళు బయటికి వెళ్తే చాలా గట్టి రీతిలో వాళ్ళకి పలుకుతుంది ధర. అండ్ దే ఆర్ వెరీ గుడ్ ప్లేయర్స్. ఖచ్చితంగా మీకు 1-2 మ్యాచ్లు ఆడతారని చెప్పలేం, కానీ 14 మ్యాచెస్లో మీకు అట్లీస్ట్ 5 or 6 జెన్యూన్ అవకాశాలు వస్తాయి టు ప్లే బిగ్. సో అందుకే వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేసింది. అలాగే మీరు ఇప్పుడు వేరే స్క్వాడ్, ఇప్పుడు పంజాబ్ తీసుకుంటే ప్రభుసిమరన్ సింగ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి కారణం కూడా అది. ఢిల్లీ అభిషేక్ పోరెల్ మీద ఇన్వెస్ట్ చేయడానికి కారణం కూడా అది. ఎస్ఆర్హెచ్ నితీష్ రెడ్డి మీద ఫోకస్ పెట్టింది, అభిషేక్ శర్మ మీద ఫోకస్ పెట్టింది. వీళ్ళందరూ బయటకు వెళ్తే అదర కొడతారు. అండ్ వీళ్ళందరూ కూడా ప్రూవెన్ పర్ఫార్మర్స్. వీళ్ళందరూ రమన్దీప్ సింగ్ అని వీళ్ళు కానీ ఎవ్రీబడి ఈజ్ ప్రూవెన్ పర్ఫార్మర్ వాళ్ళకున్న అవకాశాలు. సో ఎవ్వరు యంగ్స్టర్ ఒకటి బాగా షైన్ అవుతున్నాడంటే అతను ఉన్నది ఆప్షన్లో చాలా తక్కువ సంఖ్య ఉంది. సో అది ఇట్ ఇస్ అ బిగ్ ఛాలెంజ్ ఇప్పుడు ప్లేయర్స్, ఇప్పుడు టీమ్స్ అందరికి. అండ్ వాట్ దే హోప్ ఇస్ సిఎస్కే కానీ, ఆర్ఆర్ కానీ, లేదంటే మీకు ముంబై కానీ, ఎస్ఆర్హెచ్ కానీ ఒక బిగ్ అండ్ అలాగే కొంచెం వీళ్ళకి లిస్ట్లో లేని ప్లేయర్ మీద పంజాబ్ డబుల్ పెట్టాలని కోరుకుంటారు, ఆర్సీబీ డబుల్ పెట్టాలని కోరుకుంటారు. సో దట్ వీళ్ళకి ఫ్రీ అవుతుంది. అంతేగా, వీళ్ళకి ఫ్రీ అవుతుంది. అంటే పంజాబ్ 2 ప్లేయర్ మీద చాలా బిగ్గా ఖర్చు పెట్టాలి, ఆర్సీబీ ఒక ప్లేయర్ మీద చాలా బిగ్గా ఖర్చు పెడితే ఐ థింక్ ఈక్వల్ అమౌంట్స్ అయితే ఒక 5-6-7 కోట్లు తేడాలో ఉంటాయి. అప్పుడు గేమ్ భలే ఆడొచ్చు, బాగా ఆడచ్చు, ఆక్షన్ బాగా ఆడచ్చు. అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో చూద్దాం మరి. నాకు తెలిసి బిగ్ ప్లేయర్స్ అంటే ఇప్పుడు కేఎల్ రాహుల్ కానీ, రిషబ్ పంత్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ వీళ్ళంతా కూడా కీ ప్లేయర్స్ అనే చెప్పుకోవాలి. ఫారెన్ లో మాడుకుంటే విల్ జాక్స్ లాంటి వాళ్ళు కానీ, తర్వాత మీకు మార్కస్ స్టాయినిస్ లాంటి వాళ్ళు, రచిన్ రవీంద్ర, మధుశంక, జెరాల్డ్ కూడ్జే, వీళ్ళందరూ కూడా కొంచెం మంచి అమౌంట్స్ కి వెళ్ళగలిగే ప్లేయర్స్. మళ్ళీ బౌలర్స్ తీసుకుంటే స్టార్క్ కానీ, స్టార్క్ ఆఫ్ కోర్స్, వీళ్ళందరూ కూడా
చాలా మటుకు ప్లేయర్స్ ఎక్కువ రేట్ పలుకుతారని నేను అనుకుంటున్నా ఈసారి మెగా ఆక్షన్‌లో. మరి చూద్దాం మెగా ఆక్షన్ అనేది దాని తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సో, థాంక్ యూ సో మచ్. సో, ఇది ఐపీఎల్ మెగా ఆక్షన్‌కి ముందు మనం డిస్కషన్ అనేది పెట్టుకున్నాం. ఏ ప్లేయర్ ఎటు వెళ్ళే మొగ్గు చూపుతారు, ఎవరు ఎవరిని కొనుక్కునే ఛాన్సెస్ ఉంటాయనేది. అలాగే మెగా ఆక్షన్ అయిపోయిన తర్వాత మరొక చిట్ చాట్‌తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.